ఫ్రెండ్స్, ఐక్యూ జీ సిరీస్ నుంచి ఐక్యూ G10 మొబైల్ అయితే మన ఇండియాలో అయితే ఏప్రిల్ 11న లాంచ్ అవుతుంది. ఐక్యూ G10 కి సంబంధించి కొన్ని స్పెసిఫికేషన్స్ అండ్ ఫీచర్స్ అయితే లీక్ అయ్యాయి. ఐక్యూ G7, ఐక్యూ G9 ఇప్పుడు ఐక్యూ G10 అయితే తీసుకొస్తున్నారు. ఈ సిరీస్ లో అన్ని మంచి ఫోన్స్ అయితే వచ్చాయి. ఐక్యూ G10 మొబైల్లో కొన్ని ప్లస్ పాయింట్స్ ఉన్నాయి అండ్ మైనస్ పాయింట్స్ కూడా ఉన్నాయి. దీన్ని ఏ బడ్జెట్ లో తీసుకొస్తున్నారు అనే విషయం అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం. కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కొరకు చివరి వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. మీరు గనక మన ఛానల్ ను ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయడం వలన ఇలాంటి మరిన్ని వీడియోస్ చేయడానికి నాకు కూడా మోటివేషన్ గా ఉంటుంది. మీరు చేసే ఒక లైక్ కూడా నాకు చాలా అంటే చాలా ఇంపార్టెంట్. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి. డిస్ప్లే చూసుకుంటే 6.67 ఇంచెస్ క్వాడ్ కోర్ అమోలెడ్ డిస్ప్లే అయితే ప్రొవైడ్ చేశారు. 120 Hz రిఫ్రెష్ రేట్, 5000 నిట్స్ పీక్ బ్రైట్నెస్ ని ఇందులో ప్రొవైడ్ చేశారు. ప్రొటెక్షన్ విషయానికి వస్తే ఏ గ్లాస్ యూజ్ చేశారో ఎక్కడా చెప్పనే లేదు. ఈ ఫోన్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ తోటి వస్తుంది. వైడ్ L1 సర్టిఫికేట్ కూడా ఆఫర్ చేస్తుంది. ఇక వీడియో విషయానికి వస్తే ఫుల్ HD+ 1080 పిక్సెల్ అయితే వీడియోస్ చూడవచ్చు. అమెజాన్, నెట్ఫ్లిక్స్ అండ్ ఓటీటీ ఛానల్ ను HDR అండ్ HDR10 లో అయితే చూడగలరు. ఇక ఆడియో విషయానికి వస్తే డ్యూయల్ స్టెరియో స్పీకర్ ని ప్రొవైడ్ చేశారు. ఇందులో డాల్బీ ఆడియో మిస్ అయింది అండ్ డాల్బీ అట్మాస్ కూడా మిస్ అయింది. ఇవే కాకుండా డాల్బీ విజన్ ని కూడా తీసుకురాలేదు. ఐక్యూ జీ సిరీస్ తో నేను ఇప్పటిదాకా అసలు డాల్బీ విజన్ నే చూడలేదు. వీళ్ళు తీసుకురాలేదు. ఎందుకు తీసుకురాలేదో నాకైతే అర్థం కాలేదు. మనం మోటోలో అయితే 10,000 ఫోన్లో కూడా చూస్తూనే ఉంటాం. ఇక డిజైన్ విషయానికి వస్తే పాలీకార్బోనేట్ కి సంబంధించిన ప్లాస్టిక్ బాడీనే ప్రొవైడ్ చేశారు. ఇందులో 2 కలర్స్ ఉంటాయి. రియర్ కెమెరా మోడ్యూల్ చూడవచ్చు. 3 కెమెరాస్ అండ్ రింగ్ ఫ్లాష్ లైట్ ని కూడా చూడవచ్చు. ఇందులో 2 కెమెరాస్ మాత్రమే పనిచేస్తాయి, ఒకటి డమ్మీ. రైట్ సైడ్ ఓలియం అప్ అండ్ డౌన్ బటన్ అండ్ పవర్ బటన్ చూడవచ్చు. లెఫ్ట్ సైడ్ ఏమీ ఉండదు. టాప్ వచ్చేసి IR బ్లాస్టర్ ని చూడవచ్చు. ఫ్రంట్ వచ్చేసి పంచ్ హోల్ డిస్ప్లే ని చూడవచ్చు. ఇక బాటమ్ వచ్చేసి టైప్ సి ఛార్జింగ్ పోర్ట్ అండ్ సిమ్ ఇజెక్షన్ ఉంటుంది. 7.9 mm థిక్నెస్ తోటి వస్తుంది అండ్ 195 గ్రామ్ వెయిట్ అయితే ఉంటుంది. సో ఇందులో మనం 3.5 mm హెడ్ జాక్ అయితే ఎక్స్పెక్ట్ చేయకూడదు. చాలా స్లిమ్ గా ఉంటుంది కాబట్టి దీన్ని ఖచ్చితంగా మిస్ చేసి ఉంటారు. కెమెరా విషయానికి వస్తే రేర్ 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, సోనీ IMX882 సెన్సార్, 2 మెగాపిక్సెల్ మ్యాక్రో కెమెరాని ప్రొవైడ్ చేశారు. 2 MP ప్లేస్ లో 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ కెమెరాని తీసుకుని వచ్చి ఉంటే చాలా బాగుండేది. దీన్ని చేంజ్ చేయాలి. ఫ్రంట్ వచ్చేసి 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాని ప్రొవైడ్ చేశారు. ఇంతకు ముందు ఐక్యూ జీ సిరీస్ లో మనం అయితే 16 మెగాపిక్సెల్ కెమెరాని చూసాము. ఇందులో సెల్ఫీ కెమెరా ఇంక్రీజ్ అయిందని చెప్పవచ్చు. ఇక వీడియో రికార్డింగ్ చూసుకుంటే రేర్ 4K 30fps అండ్ 60fps వరకు రికార్డ్ చేసుకోవచ్చు. ఫ్రంట్ వచ్చేసి 1080 30fps అండ్ 4K రికార్డింగ్ కూడా ఉండవచ్చు. ఎందుకంటే ఫ్రంట్ ఇక్కడ 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ప్రొవైడ్ చేశారు కాబట్టి ఖచ్చితంగా ఉంటుందని అనుకుంటున్నాను. ఇక ప్రాసెసర్ చూసుకుంటే స్నాప్డ్రాగన్ 7s Gen 3 ని ప్రొవైడ్ చేశారు. 4 నానోమీటర్ తో బిల్డ్ అయిన ఆక్టా కోర్ ప్రాసెసర్. మాక్సిమం క్లాక్ స్పీడ్ 2.5 GHz గా ఉంటుంది. ఆండ్రాయిడ్ 810 గ్రాఫిక్ కార్డ్ అయితే ఇందులో యూజ్ చేశారు. నాకైతే ఇది డ్రాబ్యాక్ అనిపించింది. 2025 లో అండర్ 20,000 బడ్జెట్ లో అయితే మనం స్నాప్డ్రాగన్ 7s Gen 3 ప్రాసెసర్ ను చూస్తాము. అది కూడా 2.5 GHz క్లాక్ స్పీడ్ అనేది ఒక 15-18 వేల బడ్జెట్ లో అయితే చూస్తూ ఉంటాము. ఈ ప్లేస్ లో మనకు 7 Gen 3 ని ఇచ్చి ఉంటే చాలా బాగుండేది. LPDDR4X RAM టెక్నాలజీ అండ్ UFS స్టోరేజ్ 3.1 తోటి వస్తుంది. అవుట్ ఆఫ్ ది బాక్స్ Android 15 తోటి వస్తుంది. 2 OS అప్డేట్స్ ఇస్తారా లేకపోతే 3 OS అప్డేట్స్ ఇస్తారా అనేది తెలియాల్సి ఉంది. ఇక OS విషయానికి వస్తే ఫన్ టచ్ OS 15 తోటి వస్తుంది. బ్లోట్వేర్ కూడా ఎలాగా ఉంటుంది, భరించక తప్పదు. గేమింగ్ ఆడటం కోసం బాగానే ఉంటుంది. బట్ ఫ్లాట్ డిస్ప్లేలో గేమ్ ఎంజాయ్ చేసినంతగా మనం కర్వ్డ్ డిస్ప్లేలో అయితే ఎంజాయ్ చేయలేము. ఎందుకంటే ఇది క్వాడ్ కోర్ డిస్ప్లే. బట్ ఎడిటింగ్ చేసుకోవడానికి అయితే బాగానే ఉంటుంది. ఇక బ్యాటరీ విషయానికి వస్తే 7300 mAh బ్యాటరీని ప్రొవైడ్ చేశారు అండ్ 90 వాట్స్ ఫాస్ట్ చార్జర్ తోటి వస్తుంది. 0 to 50% చార్జ్ అవ్వడానికి 30 మినిట్స్ టైం అయితే తీసుకుంటుంది. 7300 mAh బ్యాటరీ అంటే చాలా ఎక్కువ అని చెప్పొచ్చు. మనం ఎందులో ఎక్స్పెక్ట్ చేయలేదు కూడా. సామ్సంగ్ మొబైల్లో కూడా 6500 ఎనఫ్, కానీ ఇందులో ఏకంగా 7300 అంటే చాలా గ్రేట్ అని చెప్పవచ్చు. అడిషనల్ గా Wi-Fi 6, Bluetooth 5.4 అండ్ IP64 వాటర్ రెసిస్టెంట్ ని కూడా తీసుకొచ్చారు. ర్యామ్ అండ్ ప్రైస్ చూసుకుంటే 12GB ప్లస్ 128GB 22,000 రూపాయలు, 12GB ప్లస్ 256GB 25,000 రూపాయలు ఉండవచ్చు. ఏప్రిల్ 11న మన ఇండియాలో అయితే లాంచ్ అవుతుంది. అమెజాన్ లో అయితే అందుబాటులో ఉంటుంది. ఓవరాల్ గా చూసుకుంటే 22,000 బడ్జెట్ లో 12GB ప్లస్ 128GB గ్రేట్ అని చెప్పొచ్చు. ఈ బడ్జెట్ లో మనం 8 ప్లస్ 128 చూస్తుంటాము. ఇక్కడ 12GB తీసుకొచ్చారు. ఇది ఇంక్రీజ్ అయిందని చెప్పవచ్చు. 7300 mAh బ్యాటరీ కూడా ఇంక్రీజ్ అని చెప్పవచ్చు. బట్ ప్రాసెసర్ విషయంలో వీళ్ళు కాంప్రమైజ్ అయ్యారనిపిస్తుంది నాకైతే. 7s Gen 3 కొంచెం నాకు డ్రాబ్యాక్ అనిపిస్తుంది. ఎందుకంటే వీళ్ళు బ్యాటరీని ఇంక్రీజ్ చేశారు, క్వాడ్ కోర్ డిస్ప్లేని తీసుకొచ్చారు, 12GB ర్యామ్ ఇచ్చారు. ఇవన్నీ ఇంక్రీజ్ చేసి ప్రాసెసర్ అయితే కొంచెం తగ్గించారని చెప్పవచ్చు. అండ్ కెమెరా విషయానికి వస్తే 2 మెగాపిక్సెల్ మ్యాక్రో కెమెరా ప్లేస్ లో నాకు 8 MP లేదా 13 MP అల్ట్రా వైడ్ కెమెరా ఇచ్చి ఉంటే చాలా బాగుండేది. ఇది కూడా నాకు కొంచెం డ్రాబ్యాక్ అనిపిస్తుంది. బట్ ఫ్రంట్ మాత్రం హైలైట్ అని చెప్పవచ్చు. ఇది ఫ్రెండ్స్ ఐక్యూ G10 మొబైల్ గురించి. ఈ ఫోన్ గురించి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ లో తెలియజేయండి. చూసి వెళ్ళిపోకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కు షేర్ చేయండి. తెలుసు కదా, వెళ్ళిపోయే ముందు సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.